యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదిగో వచ్చేస్తుంది, పదండి. ఏం చేస్తుంది ఇక్కడ? దొరికావే, దీంతో నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు. పాలు తాగడం ఇష్టం లేకపోతే పారబోయడం ఏంటి? వీడియో తీసుకుని నువ్వేం చేస్తావు వరంలా? అవి అత్తయ్య ఇచ్చిన పాలు. దేవాంశ్ బయటికి వెళ్తూ అత్తయ్యకి పాలివ్వమని అన్నాడు. కానీ ఇంకా వైదేహికి అత్తయ్య మీద అనుమానం పోలేదు. పాపం ఆ పాలల్లో ఏమైనా కలిపుంటుందేమో అని పారబోసేసింది. ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే అత్తయ్యాహం దెబ్బతింటుంది. ఆరిపోయిన మంట మళ్ళీ రాజుకుంటుంది. జ్యోతి, వంటంతా అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇంకా ఎవరైనా భోంచలేదా? లేదమ్మగారు. మంచిది. ఇక నుంచి ఎవరు భోజనానికి వచ్చినా నిండుకుండ భోజనం వైదేహికి పెట్టి తర్వాత వాళ్ళకి పెట్టు. అలాగే నమ్మగారు. అక్క వైదేహి కోసం అన్నం తీసుకెళ్తున్నట్టుంది. అవును, ఇక్కడేమో అత్తగారు వైదేహి కోసం నిండుకుండ భోజనం తీసుకెళ్తున్నారు. కానీ వైదేహి అత్తయ్య మీద అనుమానంతో ఇచ్చిన పాలే పారబోసింది. ఈ అన్నం మాత్రం తింటుందా? పాలంటే నువ్వన్నట్టు తాగడం ఇష్టం లేక పారబోసారని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ అన్నం కూడా పడేసిందే అనుకో, అడ్డంగా దొరికిపోతుంది. దొరికేలాగే ఉంది. చూద్దాం ఏం చేస్తుందో. వైదేహి కోసమేనా? అవునత్తయ్యా. నిండుకుండ భోజనం ఇక నుంచి రోజు వైదేహికి పెట్టాలి. వైదేహి, అమ్మా వైదేహి! అదే చెప్పండి. భోజనం చేయమ్మా. రామ్మా. మూడు వారాల పాటు ప్రతి సోమవారం శుక్రవారం కఠిన ఉపవాస దీక్ష ఉండి అర్ధనారీశ్వరుడు వ్రతం చేయాలి. ఆ ఆది దంపతులే మీ బంధానికి రక్షణగా ఉంటారు. తినదని చెప్పానా? తినదు చూడండి. భోజనమా? అవునమ్మా, మీ అత్తయ్య నీకోసం నిండుకుండ భోజనం తీసింది. నీకోసం మాత్రమే కాదమ్మా, ఈ ఇంటి వారసుడి కోసం కూడా నువ్వు తినాలి. తినమ్మా. రామ్మా. రా. మీరు ప్రేమ కురిపిస్తున్న సమయంలో దాన్ని పొందే పరిస్థితుల్లో నేను లేను. తినను అంటే తప్పుగా అనుకుంటారు. అలాగని ఉపవాసమని చెప్పలేను. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఆపద నుంచి బయటపడాలని చేసే ప్రయత్నానికి కూడా ఆటంకమా? ఆలోచిస్తున్నావేంటమ్మా? తిను, కూర్చో. వద్దత్తయ్య, ఇప్పుడు తినను. భోజనానికి టైం అయింది కదా, తిననంటావేంటి? చెప్పాను కదా, మళ్ళీ నా మనవడొచ్చి నా పెళ్ళానికి టైంకి తిండి పెట్టలేదు అని అంటాడు. తినను అనట్లేదు కదమ్మమ్మ. ఉదయం 2 సార్లు పాలు తాగాను కదా, కడుపు నిండిపోయింది. అందుకే కాసేపు ఆగి తింటాను.
కుక్కకు పాలు పోసి మొత్తం తాగేసినట్టు ఎలా కబుర్లు చెప్తుందో చూడండి. ఈరోజు ఇది దొరికిపోవడం గ్యారంటీ. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? పాలు పారబోసిన వీడియో చూపించి నిన్ను అనుమానిస్తోందత్తయ్య అని ఒక్క మాట చెప్పు. చిన్నత్తయ్య, తొందరపడకండి, కొంచెం ఓపిక పట్టండి. ఏం జరుగుతుందో చూద్దాం. సరే అత్తయ్య, నేను గదిలోకి తీసుకువెళ్ళి ఆకలేసినప్పుడు తింటాను. ఇలా ఇవ్వండి. వైదేహి, నా మీద ఏమైనా అనుమానమా? అలా అంటారేంటత్తయ్య? మీ మీద నాకు అనుమానం ఏంటి? అలాంటిదేమీ లేదు. అవును కౌసల్య, నీ మీద అనుమానం ఎందుకుంటుంది? ఏమో అత్తయ్య, ఒకప్పుడు కడుపులో పిండాన్ని తీసేయాలని చూశాను. ఇప్పుడు మారానంటే ఇంకా నమ్మకం కుదరడం లేదేమో. అలాంటిదేం లేదత్తయ్య. మీరు మారినందుకు నేను బావ ఎంత సంతోషించామో తెలుసా? కానీ మాటల్లో తెలుస్తుంది, చేతల్లో తెలియడం లేదు వైదేహి. ఇంతకు ముందు పాలిస్తే ముందే తాగేశాను అన్నావు. బలవంతం చేస్తే ఏదో తప్పదు అన్నట్టు తీసుకున్నావు. అది కూడా నా ముందు తాగకుండా తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు భోజనం కూడా ఇక్కడ తినకుండా తీసుకెళ్తున్నావు. ఏమనుకోవాలి? అత్తయ్య, మీరేదేదో ఊహించుకుంటున్నారు. అలాంటిదేం లేదత్తయ్య. లేకపోతే మరొచ్చి భోంచెయ్యి. ఆకలిగా లేదని చెప్పాను కదా అత్తయ్య. ఎంత ఆకలిస్తే అంతే తిను. నా మీద నీకు అనుమానం లేకపోతే కనీసం ఒక్క ముద్దైనా తిను. తర్వాత ఆకలేసినప్పుడు మిగతా తిను. తినమ్మా, నీకోసం అంత ప్రేమగా అన్నం పెడితే తిననంటే ఎలా? అయ్యో అమ్మమ్మ, మీకెలా చెప్పాలి? బలవంతంగా ఒక్క ముద్ద తిన్నా వాంతులొచ్చేస్తాయి. తర్వాత కడుపులో బిడ్డతో మీకు తెలిసిందే కదా. అత్తయ్య, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు, నన్ను నమ్మండి. వదిలే కౌసల్య, ఏమీ లేదంటోంది కదా. బలవంతంగా ఎందుకు తినిపించడం? తనకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తినని. తీసుకువెళ్ళు వైదేహి. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అస్తమానం ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారా? ఇంట్లో పిల్లులు ఉంటాయి, మీరు ఉంటారు. ఏం తేడా లేదు. దొరికావే. ఇన్ని రోజులు మమ్మల్ని ఆడుకున్నావు కదా. ఈ ఊరుమిళ ఆట అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను. నాన్న దేవాంశ్, వెళ్ళిన పని అయిందా? అయిపోయిందమ్మా. కాలేజ్లో సీటు దొరికింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే, భోంచేదుగంట్రా మనోడా. వైదేహి భోజనం చేసిందా? పెట్టకపోతే నువ్వు ఊరుకుంటావా? తన గదిలో తింటానని ప్లేట్లో అన్నం తీసుకెళ్ళింది నాన్న. నువ్వు భోంచే. ఎందుకత్తయ్య అబద్ధం చెప్తారు? పాపం దేవాంశ్, మీరు బాగా చూసుకుంటారని వైదేహిని అప్పగించి వెళ్తే
పాపం అన్నం పెట్టకుండా పస్తులుంచుతారా? ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? నిజమే మాట్లాడుతున్నానత్తయ్యా. పొద్దున్నుంచి వైదేహి ఏమీ తినలేదు, తాగలేదు. ఏంటి నిజం? పొద్దున్నే పాలు తాగింది, ఇప్పుడు అన్నం తీసుకెళ్ళింది. తెలియకుండా మాట్లాడుకో. ఇలా గొడవలు పెట్టాలనుకోవడం తనకు అలవాటేనన్నమ్మా. వైదేహిని పిలిచడిగితే నిజమేంటో తెలిసిపోతుంది. వద్దన్నయ్య, అబద్ధం చెప్పాల్సిన అవసరం అమ్మకి ఇందుకి లేదు. వదిన చెప్పేది నమ్మాల్సిన అవసరం మనకి లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం దేవాంశ్. వైదేహి చేతికిస్తే సరిపోదు కదా, ఇచ్చినవి తను తిన్నదో తాగిందో చూడాలి కదా. లేదంటే పస్తులుంచినట్టే కదా. వైదేహి తింటానని తీసుకెళ్ళింది, తిందో లేదో నువ్వు చూసావా? చూడ్డం కాదత్తయ్యా, మీకు కూడా చూపిస్తాను. చూసి తట్టుకోగలరా? చూపించు ఊర్మిళ. లేకపోతే మనం చెప్పేవన్నీ అబద్ధాలని, గొడవలు పెట్టడానికే మనం ఇంట్లో ఉన్నామని వాళ్ళు అనుకుంటారు. చూపించు. ఏం చూపిస్తారు? చూపించండి. ప్రతిసారి ఏదో గొడవ చేయటం బాగా అలవాటైపోయింది మీకు. సరే బామ్మగారు, ప్రేమగా మీరు కుంకుమ పువ్వు కలిపించిన పాలేమయ్యాయో, తొలికుండ భోజనం ఏమైందో చూపిస్తాను. చూడండి. దేవాంశ్ చూడు. బామ్మగారు చూడండి, మీ మనవరాలి నిర్వాకం. చూలక్కి చూడు. భలే మంట పెట్టే ఊర్మిళ. ఇప్పుడు చూడు ఎలా రగులుతుందో. చూసారు కదా, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడేమంటావు దేవాంశ్? ఇప్పటికైనా నేను చెప్పేది నిజమని నమ్ముతావా? లేకపోతే తను వైదేహి కాదు, అచ్చం వైదేహిలా ఉండే ఇంకొకరిని తెచ్చి వీడియో తీశారని చెప్తావా? అలా ఎందుకు అనుకుంటాడులే ఊర్మిళ. పాపం పెద్దమ్మ అంత ప్రేమతో ఇస్తే అనుమానంతో పడేసింది. ఎక్కడ పెద్దమ్మ ఏమైనా కలిపి తన కడుపు పాడు చేస్తుందోనన్న భయం. వైదేహి, వైదేహి! బావా, వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది. భోజనం చేసావా వైదేహి? చేశాను బావా, అత్తయ్య గారు ఇచ్చారు. గదిలోకి తీసుకువెళ్ళి చేశాను. ఆకలి తీరిందా లేక అనుమానంతో కడుపు నిండిపోయిందా? బావా, షాక్ అవ్వద్దు వైదేహి. నువ్వు తిన్నావో పారబోసావో అంతా తెలిసిపోయింది. ఎలా అంటావా? ఇదిగో చూడు. వైదేహి ఎందుకు ఇలా చేసావు? అడిగితే అనుమానం ఏం లేదన్నావు కదా, మరెందుకు ఇలా పారబోసావమ్మా?
నువ్విలా తినడం మానేస్తే అనుమానం వచ్చిందా అని అడిగాను. అయినా సరే నువ్వసలు ఏదీ లేదు అంటే నమ్మాను. నేనెంతో ప్రేమతో ఇచ్చాను, దాన్ని నువ్వు విషం అనుకున్నావు. అత్తయ్య, లేదత్తయ్య. లేకపోతే ఇదంతా ఏంటి? వీళ్ళంతా ఇన్ని రకాలుగా అంటున్నా నా వారసత్వమే కదా. ఏదైతే అదయ్యింది. వాళ్ళ అనుమానాలన్నీ పక్కన పెట్టి నేను నీ మేలు కోసం ఆలోచించటం మొదలుపెట్టాను. కానీ నా మార్పు నీకు అర్థం కాలేదు, అర్థం కాదు. నువ్వు కూడా నన్ను అనుమానంగానే చూసావు కదా. లేదత్తయ్య. ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. ఆహా, ఇందులో వైదేహి అత్తయ్య గారిని అనుమానించడం తప్ప వేరే అర్థం ఏమైనా కనిపిస్తే చెప్పండి, మేము తెలుసుకుంటాం. ఏమో, తినే దాంట్లో తాగే దాంట్లో ఏమన్నా పడిందేమో. బాగుంది. పెళ్ళాం ఏం చేసినా అందులో తప్పులు వెతుకుతారు, మరదలు చేసే తప్పులో మాత్రం తప్పు కనిపించదు. సరే, పాలల్లో ఏదో పడింది అనుకుందాం, అన్నంలో కూడా పడిందా? ఇది పాయింటే. అలా ఏమన్నా పడుంటే అన్నంలో ఏదో పడింది, అందుకే తినలేదు అని చెప్పొచ్చు కదా. తిన్నానని ఎందుకు అబద్ధం చెప్పింది? ఎందుకంటే వైదేహికి ఈ ఇంట్లో అందరి మీద అనుమానముంది. నిన్న మమ్మల్ని అనుమానించింది, ఈరోజు అత్తయ్యని అనుమానించింది, రేపు దేవాంశ్ని కూడా అనుమానిస్తుంది. అక్క, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. వాళ్ళెవ్వరూ మాట్లాడొద్దు అంటే నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలి. ఎందుకు భోజనం పారేశావు? సరైన కారణం ఒక్కటి చెప్పు. సరే, నీ బిడ్డ విషయంలో నేను చేసింది తప్పే, కానీ అప్పటి పరిస్థితి నీకు తెలుసు కదా. మీ అమ్మ, నా ఆడపడుచు ప్రాణాలు పోయాయి. నా నుదుటి కుంకుమ చెరిగిపోయింది. తరువాత నా బిడ్డకి వరుసగా ప్రమాదాలు. వీటన్నిటికీ నీ కడుపులో బిడ్డే కారణం అంటే ఎవరైనా నమ్ముతారు? నేను నమ్మాను. ఏం చేసినా నా బిడ్డకేమైపోతుందోననే భయంతోనే చేశాను. కానీ తర్వాత అర్థం చేసుకున్నాను కదా, ద్వేషాన్ని మనసులో ఉంచుకుని ప్రేమని పంచటం నాకు చేత కాదు. మనసులో ఏదుంటే అదే బయటకొస్తుంది. ఇప్పుడు ఈ ఇంటికి వారసత్వం కావాలి, నా భర్త ఆశ నెరవేరాలి. అదే నా ఆరాటం. అది అర్థం చేసుకోకుండా నన్నెలా అనుమానించావు? అయ్యో అత్తయ్య, నాకు మీ మీద ఎలాంటి అనుమానం లేదు.
దయచేసి నన్ను నమ్మండి. అయితే ఎందుకు తినకుండా అన్నం నేలపాలు చేశావు?